శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। नमस्कार साष्टांग श्री साईनाथ, नमस्कार साष्टांग श्री साईनाथ, नमस्कार साष्टांग श्री साईनाथ। శ్రీ సాయి సచ్చరిత పఠనానికి ఫలశ్రుతి తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర పఠన మహత్యాన్ని చెప్పి ఫలాన్నిచ్చే ఓవీలు శ్రీ సాయి సచ్చరిత్రలోని అధ్యాయంలో అడుగడుగునా ఉన్నాయి. లెక్క పెడితే అవి 175 ఓవీలకు పైనే ఉంటాయి. అందులో స్వయంగా బాబా చెప్పినవి, హేమాడ్ పంతు వ్రాసినవి, అవతరణిక వ్రాసిన బాబా బాలుడు దేవు వ్రాసిన వాటిలో ఏరి తీసినవి 53 ఓవీలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. అందులో విశేషమైన 11 ఓవీలు పెద్ద అక్షరాలతో ఇవ్వబడినాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. స్వయంగా బాబా చెప్పినవి విందాం. ఫస్ట్, నా కథ విన్నా, ఇతరులకు వినిపించినా, దాని గురించి చింతన చేసిన భగవంతుడిపై భక్తి ఉదయించి అవిద్య అక్కడికక్కడే నశిస్తుంది. నా చరిత్రను లేదా నా మహిమను ప్రేమగా గానం చేసిన వారికి వెనక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. నా కీర్తిని గానం చేసిన వారికి నేను పూర్తి ఆనందాన్ని ఇస్తాను, సదా సుఖ సంతృప్తులను కలగజేస్తాను. ఈ మాట నిజం. నా కథను కేవలం శ్రవణం చేసినంత మాత్రాన్నే వ్యాధులు నయమవుతాయి. నా భక్తులను నేను మృత్యు కొరల నుంచి తప్పిస్తాను. నా కథను శ్రద్ధగా వినండి, ఆ తర్వాత మననం చేయండి. ఆ పిమ్మట నిధి ధ్యాసలను చేస్తే తృప్తి కలుగుతుంది. సచ్చరిత్ర కవి హేమాడ్ పంత్ మాటలు. యోగ, యాగ, ధ్యాన ధారణలు చేయటం చాలా కష్టం. కానీ ఈ కథను వినటానికి ఒక్క శ్రద్ధ తప్ప ఇంకే కష్టము పడనవసరం లేదు. అలాంటి సాయినాథుని ఈ పవిత్ర కథను సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వింటే వారి పంచమహాపాతకాలు పూర్తిగా నశిస్తాయి. సంసారంలో పూర్తిగా లీనమైపోయినప్పుడు అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవుల్లో పడినంత మాత్రాన్నే అవి స్వాభావికంగానే శ్రేయస్సు కలిగిస్తాయి. మరి వాటిని భక్తి భావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం ఆలోచించుకోవాలి. ఉద్యాపనతో కూడిన వ్రత విధానాలు అవసరం లేదు. శరీరాన్ని క్షీణింపచేసే ఉపవాస తపవాసాలు అసలు అక్కర్లేదు. తీర్థయాత్రలు, తిరుగుళ్ళు అవసరం లేదు. కేవలం ఈ చరిత్రను వింటే చాలు. శ్రద్ధతో, భక్తితో ప్రశాంత చిత్తులై ఈ అధ్యాయాలను నిత్యము పారాయణ చేసేవారు సంకటాల నుంచి పూర్తిగా ముక్తులవుతారు. మనసులో ఉన్న అసాధారణ కోర్కెలు కూడా నెరవేరి చివరికి పూర్తిగా నిష్కాములవుతారు. జీవ శివుల భేదాన్ని నశింపచేయగల దుర్లభమైన సాయుధ్య ముక్తికి స్థానాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. ఎన్నటికీ భంగం కాని తృప్తి మీకు లభిస్తుంది, అంటే మనకు లభిస్తుంది. ఈ పుణ్య చరిత్ర ఇతరులను పునీతులను చేస్తుంది. అది సాక్షాత్తు గంగా నది పవిత్ర జలమే. ఇహ పరలోకాల హితాన్ని సాధించి పెట్టగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలిద్దామంటే అమృతం ఈ చరిత్ర కన్నా మధురంగా ఉంటుంది. అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ఈ చరిత్ర మాత్రం జన్మల పరిభ్రమణను తరింపచేస్తుంది. ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే సాయిబాబా కళ్ళెదుట అదే పనిగా కనిపిస్తారు. రాత్రింపవళ్ళు మనసులో ధ్యానంలో ఉంటారు, జ్ఞాపకాల్లోనూ చిత్తంలోనూ కూడా ఉంటారు. మెళుకోలోనే ఏమిటి, స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూర్చున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా సదా కనిపిస్తారు. రద్దీగా ఉన్న ప్రదేశాలకు పో, లేదా అడవుల్లోకి వెళ్ళు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే మనకి తోడుగా ఉంటారు సాయి.
ఆ ప్రకారంగా సాయినాథులపై ప్రేమ కలిగితే మన మనసుకి పరమేశ్వరుడు లీనమవగల స్థితి కలుగుతుంది. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, సుఖమనే నిధి, శ్రేష్ఠ మోక్షమనే మిఠాయి. గొప్ప అదృష్టవంతులు మాత్రమే దాన్ని సేవించగలుగుతాము. సేవిస్తున్నాం కూడా మనందరము కూడా. గురు మహారాజు పెదవుల నుంచి జాలువారిన ఆ తీయని కథను వింటే సంసారంలోని భీతి పీడలు నశించిపోతాయి. శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. మన ఆత్మకి ఏకరూపత ప్రకటితమవుతుంది. ఈ అధ్యాయాన్ని ఆధారంగా చదివి నియమంగా పారాయణం చేసిన వారి సంకటాలను గురుమహారాజు దూరం చేస్తారు. మనసులో ఈ విషయం దృఢంగా పెట్టుకోవాలి. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశించిపోతాయి. మృత్యువుతోనైనా సరే పోరాడి విజయాన్ని వరించటానికి సిద్ధంగా ఉంటారు. శ్రోతలకు అత్యంత శ్రేష్టమైన ఆనందం అప్రయత్నంగా ప్రాప్తిస్తుంది. తెలివిగలవారైనా మందబుద్ధులైనా ఈ అధ్యాయం చదివితే పరమానందం ప్రకటితమవుతుంది. వింటే శ్రవణానందం కలుగుతుంది. మననం చేస్తే స్వానందంతో తృప్తి కలుగుతుంది. మళ్ళీ 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 చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాస చేస్తే గొప్ప ఆనందము, అఖండమైన దోషరహితమైన సుఖము ప్రాప్తిస్తాయి. ఈ బాబా లీలలకు అసలు పరిమితమే లేదు. సూర్యోదయంతో అంధకారం నశించినట్లే ఈ కథా రూప అమృతాన్ని సేవిస్తే ప్రపంచంలోని మాయా మమకారాల వలను దూరంగా విసిరేయవచ్చు. సచ్చరిత యొక్క ఈ మార్గం సాంప్రదాయబద్ధంగానూ సరళంగానూ ఉంటుంది. దీన్ని పారాయణ చేసే చోటు ద్వారకామాయి మఠమే, అంటే నివాస స్థలమే అవుతుంది. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటితమవుతారు. అదే గోదావరి తీరం అవుతుంది. అదే సిరిడి క్షేత్రం కూడా అవుతుంది. అక్కడే ధునితో కూడా సాయి మహారాజు ఉండి భక్తుల సంకటాలను నివారిస్తారు. శ్రీ సాయి సచ్చరిత్ర చదివే చోట సాయి సదా సదా నివసిస్తారు. ఈ చరిత్రను సాధ్యాంతము మళ్ళీ మళ్ళీ చదివితే సాయినాథులు ప్రసన్నులవుతారు. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే గురు మహారాజుతో సహా శ్రీహరి భావికులకు నిశ్చయంగా లభిస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అఖండంగా చదివేవారి ఇళ్లల్లో లక్ష్మీదేవి అఖండంగా ఉంటుంది. ఒక సప్తాహం చేస్తే వారి దరిద్రం దూరం అవుతుంది. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు నమస్కరించి ఈ మంగళప్రదమైన పరమ పావన కథను విన్నవారికి తమ హితాన్ని సాధించుకోవాలన్న ఉత్సాహం కలవారు భక్తియుక్తులై ఏకాగ్ర చిత్తులై ఈ కథామృతాన్ని సేవిస్తారు. వారు సేవించిన వారికి కోరిన కోరికలు సాయి సాధ్యం చేస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను, పరలోకానికి చెందిన పారమార్థికాన్ని ఇస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసిన సేవ ఎన్నటికీ వృధా కాదు. ఈ సాయి సచ్చరితను వింటుంటే శ్రోతలు వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాపపుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసుని పరిశుద్ధం చేసుకుని చక్కని మనోవృత్తితో ఈ చరిత్రను విన్నవారి మనసులోని కోరికలన్నీ సదా నెరవేరుతాయి. సంసార బంధనాల నుంచి వడటానికి దీనికన్నా మించిన సాధన మరొకటనేది లేదు. సాయి కథ పరమ పవిత్రమైనది. దాన్ని వినటము, చదవటము సదా 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 సుఖదాయకమే. ఇప్పుడు బాబా చరణార విందాలు పట్టుకుని భక్తులందరి కోసం ప్రార్థించాలి అనిపిస్తోంది. ఈ గ్రంథాన్ని అందరి ఇళ్లల్లో నిరంతరం మళ్ళీ 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 చదవాలి. ఈ గ్రంథాన్ని నియమంగా ప్రేమపూర్వకంగా పారాయణ చేస్తే వారి కష్టాలు దూరమైపోవాలి. కాయ వాచ మనస శుద్ధమైన భక్తితో శ్రద్ధగా 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన దుస్థితులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ సచ్చరితను వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే నివారిస్తారు. ధనం కావాలనుకునే వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా జయం కలుగుతుంది. వారి వారి శ్రద్ధను బట్టే వారికి ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేకపోతే అనుభవం కలగదు. గ్రంథాన్ని పూజ్యభావంతో చదివితే సాయి సమర్థులు సుప్రసన్నులవుతారు. అజ్ఞానమనే దరిద్ర్యాన్ని నశింపచేసి
జ్ఞానమనే ఐశ్వర్యాన్ని మనకందరికీ అందిస్తారు. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరితను నియమనిష్టలతో ప్రతిరోజు ఒక్క అధ్యాయమైన చదివితే అపరిమితమైన సుఖం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. స్వహితాన్ని గురించిన ఆలోచన ఉన్నవారు నిజంగా మనసారా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో నిండిపోయి సాయి చేసిన ఉపకారాన్ని జన్మ జన్మలకు గుర్తుంచుకుంటారు. గురు పూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, రామనవమి ఈ సాయి ఉత్సవ దినాల్లో నియమంగా ఈ గ్రంథాన్ని మళ్ళీ అందరి ఇళ్లల్లో చదువుకోవాలి. అంటే గ్రంథ పఠన చేయాలి. అలా ఈ గ్రంథాన్ని పూర్తిగా అభ్యసిస్తే మనోకామనలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను మనసులో పెట్టుకుంటే సంసార సాగరాన్ని తరింపచేస్తారు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం లభిస్తుంది, దరిద్రులు ధన్యులవుతారు, అనుమానస్తులకి స్థైర్యం కలుగుతుంది, నిరుపేదలకు దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే భూత ప్రేతాల పీడలు, మూర్ఛలాంటి వ్యాధులు నయమవుతాయి. ఈ గ్రంథాన్ని వినటం లేదా చదవటాలతో మూగవారు, అంగవికలురు, కుంటివారు, చెవిటివారికి కూడా సుఖం కలుగుతుంది. మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మరిచిపోయిన వారు, అజ్ఞానంతో మోహగ్రస్తులైన వారు కూడా ఉద్ధరించబడతారు. మానవులై కూడా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ తమ జీవితాలను వ్యర్థం చేసుకునేవారు, ఈ సంసారం అంటే సుఖ భాండాగారమే అని భావించేవారు కూడా ఉద్ధరించబడతారు. అవతరణిక కర్త బాబా బాలుడు ఇలా అంటున్నాడు. ఏమనంటే ఇలా అని వ్రాశారు. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు ఇది నిస్సారమనిపిస్తుంది. మోక్షాన్ని కోరుకునే భావికులకు ఇది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి అందరము తరించి చూద్దాం. పారాయణ చేసేటప్పుడు మనసుని పరిశుద్ధం చేసుకుని భక్తి భావంతో చేయాలి. దీన్ని 1, 2 లేక 3 రోజుల్లో పూర్తి చేస్తే శ్రీ సాయి నారాయణులు సంతోషిస్తారు. అలా కుదరకపోతే దీన్ని విశ్రాంతిగా 7 రోజుల్లో ముగించాలి. దాంతో పుణ్య సంపదలు ప్రాప్తిస్తాయి, మనోకామనలు సాయి నెరవేరుస్తారు, సంసార భీతి నశిస్తుంది. దానివలన సాయి భగవానులు ప్రసన్నులయ్యి భక్తులకు వరమిస్తారు. సంసార భయమనే సర్పాన్ని నాశనం చేసి మోక్షమనే గుప్త నిధిని చూపిస్తారు మనందరికీ. సాయినాథులు ఇప్పటికీ ఎప్పటికీ చూపిస్తూనే ఉన్నారు, చూపిస్తూనే ఉంటారు, చూపించారు కూడాను. సాయినాథులకి మరొక్కసారి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.